సైబర్ నేరాలకు కీలకమవుతున్న సిమ్ కార్డులను కట్టడి చేసేందుకు గట్టి ప్రయత్నాన్ని మొదలుపెట్టిన ప్రభుత్వం దొంగ సిమ్ల దందా వాటి ఆధారంగా సైబర్ నేరాలకు పాల్పడితే సులభంగా కనుక్కునేందుకు దర్యాప్తు సంస్థలకు దొరికిన పరిష్కారం. అయితే ఇటీవల హర్యానాకు చెందిన ఒకే వ్యక్తి 100 పేర్లతో 213 సిమ్ములు తీసుకున్నట్టు తేలడంతో అప్రమత్తమైన సైబర్ పోలీసులు. నెల్లూరుకు చెందిన లేడీ డాన్ అరుణ నుంచి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధుల ఆడియో వీడియో రికార్డులతో పాటు వందల కొద్ది ఫోటోలు కూడా ఉండి ఉంటాయని భావిస్తున్న పోలీసులు కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఆమెతోనే ఈ ఫోన్లను తెరిపించి వాటిలోని సమాచారాన్ని వెలికి తీయాలని నిర్ణయం. దీంతో ఎవరెవరి ఫోటోలు, వీడియోలు, ఆడియోలు ఉన్నాయి, ఎవరి గుట్టు బయటపడుతుంది అనే దానిపై తీవ్ర ఉత్కంఠ. ఏపీలో ఏటా వీధి కుక్కల దాడిలో గాయపడుతున్న వారి సంఖ్య 2.5 లక్షల మంది అని తెలిపిన నివేదిక. ఈ నియంత్రణకు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో చిన్నారుల రక్షణకు చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వీటి నియంత్రణ కోసం పట్టణ, స్థానిక సంస్థలకు మార్గదర్శకాలు జారీ. ఎరువులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలంటూ విజిలెన్స్ దాడులు ముమ్మరం చేయాలంటూ అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు నల్లబజారుకు ఎరువులు తరలించే వ్యాపారుల లైసెన్సులను రద్దు చేయాలంటూ స్పష్టం. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడకూడదని, ఎక్కువగా ఎరువులు విక్రయించే రీటైల్ వ్యాపారుల్లో తరచూ కొనుగోలు చేసేవారు ఉన్నట్టు గుర్తిస్తే వారిపై విచారణ చేయండి అంటూ వెల్లడి. విజయవాడలో ట్రాఫిక్ జామ్ కారణంగా ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారంగా ఏఐ ఆధారిత యాప్ను తయారు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ స్పష్టం. పోలీసు సిబ్బంది మాత్రమే ఉపయోగిస్తున్న ఏఐ టూల్ ని ఇకపై పౌరులకు యాప్ రూపంలో అందుబాటులోకి రానుందంటూ వెల్లడి. దీని ద్వారా సంబంధిత సిఐలు, ఎస్ఐలకు రద్దీ సమాచారం, అలర్టులు వెళుతున్నాయని, దీని కారణంగా ట్రాఫిక్ ను నియంత్రించగలుగుతున్నామంటూ వ్యాఖ్య.